ప్రైజ్లాడు దేవుని నామానికి మహిమ కలిగాక. దేవుడిచ్చిన కృప పట్టుకుని మాట చెప్పుకుందని పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా అధ్యాయం 2:1 ఆ మత్స్య కడుపులుండే యోనా యెహోని ఇలాగ ప్రార్థించను, నేను ఉపద్రవంలో నుండి యెహోకు మనసేగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చినమాట. హల్లెలూయా. ఇక్కడ యోనా ఏమనండి, నేను ఉపద్రవంలో ఉన్నమాట, ఉపద్రవంలో ఉన్నాడు, భయంకర అగన్న జాలలో ఉన్నాను. హల్లెలూయా. ఉపద్రవంలో ఎలా ఉన్నంటే దేవుడు యోనాని ఓ మాట చెప్పాడు, యోనా నువ్వే పట్టణం సువార్త ప్రకటించు, అక్కడ భయంకర విగ్రహాలను భయంకర పాపల్లో ఉన్నారన్నప్పటికీ యోనా ఏం చేశాడంటే తన సొబ్బుద్దు ఆధార చేసుకుంటూ తర్కస పట్టణకి వెళ్ళి ఏదో సంపాదించుకుని వెళ్ళాడు. కానీ దేవుడు ఆయన చూడలేదా? ఆయన ఎక్కడికి వెళ్తున్నా చూడలేదా? ఏ ఊరు వెళ్తున్నా చూడలేదా? చూశాడు కదా. ఆయన ఓడక్కడ చూశాడు, ఓడ లోపల కూడా దేవుడు చూశాడు. హల్లెలూయా. సముద్రంలో ఆయన పాడేసిన తర్వాత భయంకరమైన తిమ్మింగలం, పెద్ద రాణి తిమ్మింగలం మింగింది. ఆ తిమ్మింగలం మింగిన తర్వాత భయంకరమైన ఆ ఊబులో ఉన్నాడు యోనా. ఆ చేప కడుపులో చీకటి, ఆ చేప కడుపులో వెలుగు లేదు, ఇంకా నాసు, ఆ మొఖనింద నాసు, ఆ చేప కడుపు నుంచి ఆ స్మెల్లతోని ఆ యోనా చూడగానే ఒక్కసారి చీకటి కమ్ముకుందన్నమాట. మన జీవితంలో కూడా చీకటి కమ్ముకుంటుంది. యోనా చేప కడుపు ఎలా చీకటి కమ్ముకుందో నీ జీవితంలో ఎలా చీకటి కమ్ముకుంటుంది. ఎందుకంటే దేవుడి మాట ఆలకించక, దేవుడి మాట వినక నువ్వు లోకంలో ఉన్నావు, పాపం చేస్తున్నావు, ఎబ్బిసారో, తాగుమోతి, భయంకర విగ్రహాలు దొరికెళ్తున్నావు నువ్వు. కానీ దేవుడు క్షమించడం. ఎందుకంటే దేవుడు మాట వినకుండా, దేవుడు లోపడకుండా ఇష్టాధారంగా బతుకుతున్న, ఇష్టాధారంగా వ్యాసదారిలో ఉంటున్నావు. కానీ దేవుడు చూస్తాడు. యోనా చూడలేదా? యోనా తిరకసపట్నంకి వెళ్ళడం చూడలేదా? ఆ ఓడక్కని చూడలేదా? ఆ ఓడ లోపల ఉన్నాడు చూడలేదా? చూశాడు కదా. దేవుడు సమస్త చూసే దేవుడు, మన దేవుడు. ఆయన సమస్త తెలుసు, హృదయాన్ని జరిగిన దేవుడు. నీ హృదయంలో ఏ పాపం ఉంది, నువ్వు హృదయంలో ఏ ఆలోచన చేస్తున్నావు, హృదయంలో నువ్వు ఎలాగున్న దేవుడు తెలుసు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్న దేవుడు చూస్తాడు. నీ నడక, నీ పడక సమస్త దేవుడికి తెలుసు. హల్లెలూయా. మీ బతుకులు మారాలంటే, జీవితం మారాలంటే దేవుడు తిరగాలి. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఎటువంటి జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, ఎటువంటి పరిస్థితి దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాట వినాలి మనం. మనుషుల మాట కాదు, మనుషుల ఆలోచన కాదు. నరుడు ఒక 70-80 సంవత్సరాలు ఉంటాడు, చనిపోతాడు, కానీ శాశ్వతం ఉండడు. కానీ దేవుడి మాట ఉంటే భూలోకంలో మనం ఉంటాం, నిత్యరాజ్యాలు కూడా మనం ఉంటాం. దేవుడి మాట వినాలి మనం. దేవుడి మాట అంటే మన బతుకులు, మన జీవితాలను మారుస్తాయి. కానీ దేవుడి మాట కాకుండా, దేవుడు ఆలోచన కాకుండా నిష్టాసారంగా ఆలోచించుకుంటూ నిష్ఠను జీవిస్తే దేవుడు ఏదో నీకు మరణం తప్పదు, సావు తప్పదు. నువ్వు సత్తావు, కంపల్సరీ మరణిస్తావు. నువ్వు చేసిన పాపాలకు రోజు బలైపోతావు. ఎందుకంటే దేవుడు సమస్యను చూసే దేవుడు. అలాగే చాలామంది నీతిమంతులు ఉంటారు, యథార్థంగా ఉంటారు, కానీ దేవుడు ఆయన కాపరిగా ఉంటాడైనా. వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు దేవుడు తీస్తాడు. యోబు ఎంత శ్రమ పడ్డాడు, బిడ్డలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయింది, ఎన్నో కోల్పోయింది, యథార్థంగా ఉన్నాడు ఆయన. కానీ దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. సమస్తం కోల్పోయాడు. ఎంతో కన్నీరు, ఎంతో ఆవేదన. అవునా కూడా యోబు దేవుడి పట్ల భయభక్తిగా ఎందుకున్నాడు తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు సజీవైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, యెహోవా జీవాధిపతి, ఆయన ఆకాశ భూమి సృష్టిని దేవుడు అని యోబు అనుకోలేదా? అంత బాధ, అంత కష్టం, అంత శ్రమ ఉన్నప్పుడు దేవుని దూషించలేదు. ఎందుకని తెలుసు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు జీవం కలది, నేను నమ్ముకున్న ప్రాణుదండి. నేను చనిపోయినా ఆయన రాజ్యంలో ఉన్న బతికినా ఎలాగుంటానని యోబు అనుకున్నాడు. కాబట్టి అలాగా నిరీక్షణ, అలాగే దేవుడి నమ్మకం, విశ్వాసించాడు. కాబట్టి కోల్పోయిన ఆస్తి కన్నా రెండంతలు దేవుడు అనుగ్రహించబడ్డ. హల్లెలూయా. నువ్వు ఎన్ని కోల్పోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నేను బాగు చేస్తాడు బిడ్డ. నువ్వు జీవితంలో ఎన్నో కోల్పోయావు, కానీ దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే యోబు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. యేసోపు చూడు, ఎంతో శ్రమలో,
ఎంతో బాధపడ్డాడు యోసేపు. అన్నదమ్ములు కూడా ఆ యోసేపుని గోతుల్లో పడేశారు. నా అనుకున్న వాళ్ళని తోసివేశారు. కానీ దేవుడు తోసివేశాడా? తోసివేయలేదు. నా అనుకున్న వాళ్ళని తోసివేస్తారు బహుశా. నా అనుకున్న వాళ్ళని గెంటి వేస్తారు. నా అనుకున్న వాళ్ళని నువ్వు అవసరం లేదు అంటారు. కానీ దేవుడు నీ పక్షాన ఉంటాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవం గల దేవుడు, ప్రాణం ఉన్న దేవుడు. నిన్ను ఎవరైతే తునకరించారో నువ్వు నాకు అవసరం లేదు, నీ బతుకింతే, నీ జీవితం ఇంతే అని ఎవరైతే తునకరించారో దేవుడు గొప్పగా చేస్తాడు. యేసోపును అలా చేయలేదా? యేసోపుని అన్నదమ్ములు తోసివేస్తే దేవుడు ప్రధానమంత్రి చేయలేదా? చేస్తాడు. దేవుడు దీనుల్లో, దరిద్రుల్లో, పెంటకుప్పలో ఉన్నవాడిని పైకి మహాశక్తిమంతుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో సరే, నువ్వు ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందులు సరే ఏడుస్తూ మొరపెట్టుకో దేవుడిని. నీ ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవాధిపతి. నీ హృదయంలో సంతోషం లేదు, నీ హృదయంలో ఆనందం లేదు, నీ హృదయంలో మనశ్శాంతి లేదు. అప్పులు, శ్రమలన్నీ, బాధలన్నీ, రోగమన్నీ, ఎన్నో సమస్యలు నువ్వు నలిగిపోతున్నాం. కానీ దేవుడిని ప్రకటించడు యేసయ్య. నీ జీవితం మారుస్తాడు, నీ బతుకు మారుస్తాడు, నీ పరిస్థితులు అన్నీ మారుస్తాడు. నీ ప్రకటించిన దేవుడు యేసయ్య. ఆయన జీవగలుగుతాడు, మృత్యుంజయుడైన సజీవైన దేవుడు, లేచిన దేవుడు. ఎందుకంటే ఈయనసే మోకరించు, ఈయనసే ప్రార్థన చేసుకో. యేసయ్యా మా బతుకులు ఇలా ఉన్నాయి, యేసయ్యా మా జీవితాలను ప్రార్థన దేవుడు కరుణిస్తాడు. నువ్వు ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతల్లో, ఎన్నో క్షేత్రాలు తిరిగావు. కానీ జీవితంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఈ బతుకెందుకు, ఈ జీవితం ఎందుకు, చనిపోతే బెటర్ కదా నువ్వు అనుకుంటున్నా. కానీ ఈయనసే మొరపెట్టు, ఏసి ఆవికి విశ్వాసం దేవుడి చూపు. ఎందుకంటే దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. కానీ యేసయ్య నిజమైన దేవుడమ్మా. తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, యేసయ్య నిజంగా ఉన్నాడైనా. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. అందరూ తోసివేస్తారు, కానీ దేవుడు తొయ్యుడు. బిడ్డ నేను లేనా అంటాడైనా. నేనున్నాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు నలిగిపోతున్నావు, ఎందుకు కష్టాల్లో ఉన్నావు, యోనాలో ఎందుకు ఆ చేప కొడుపులో ఎందుకు ఉన్నావు, నేను లేనా, నేను ఆలకిస్తాను అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థించి ఆలకిస్తాను, నీ పక్కన ఉంటాను. ఆయన ఎవరి మనసు ఆయన మీద ఉంటుందో దేవుడు వాళ్ళ దగ్గరే ఉంటాడన్నమాట. హల్లెలూయా. ఎవరైతే హృదయాన్ని చేర్చుకుంటాడో వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడన్నమాట. వాళ్ళ హృదయంలో చీకటి, వాళ్ళ హృదయంలో భయంకర అప్పులు, వాళ్ళ హృదయంలో సమస్యలను దేవుడు తీసివేస్తాడు. ఆయన జీవాధిపతమ్మ, ఆయన గొప్ప దేవుడు. ఏడుసు మొరపెట్టు, నీకోసం ప్రార్థించి, ప్రభువా మా బతుకులు, మా జీవితాలు మార్చని దేవుడు మొరపెడితే దేవుని పట్ల కార్యం జరిగిస్తాం. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క దేవుడు దీవించను గాక. ఆమేన్. అలాగే సమస్యను ప్రార్థిస్తున్న ప్రభువా, గొప్ప దేవుడా, సజీవుడా, సర్వాధికారి, జీవాధిపతి స్తోత్రించాలి. ఈ సమయంలో తండ్రి, ఏ బిడ్డ ఏ కష్టాల్లో, బాధలు, ఏ శ్రమల్లో ఉన్నారు కానీ జ్ఞాపం చేసుకో ప్రభు. వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకో. ప్రతి ఒక్కరితో నువ్వే సూటిగా తేటగా మాట్లాడు. వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి తండ్రి. ఆమేన్.